హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తోటకూర కర్రీ చేసుకుందామా. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీలోకి కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దానిలోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. దానిలోనే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. దానిలోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న తోటకూర వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయిందండి, పసుపు వేసిన క్లిప్ మీరు వేసుకోండి. కర్రీలో ఉన్న వాటర్ మొత్తం పోయే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెసిపీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.